భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపచేసేలా పెందర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగాయి. ఈ వేడుకలకు అతిథిగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ఎన్ రాజు హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు భోగిపళ్ళు ఉత్సవం, సంక్రాంతి సారె తయారీ, ముగ్గుల పోటీలు ఉత్సాహవంతంగా సాగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థినులు అనే తారతమ్యం లేకుండా సాంప్రదాయ వస్త్రధారణతో నిర్వహించిన కోలాటం, దింసా నృత్యాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం వారికి పూర్తి స్థాయిలో తెలియజేయాలని ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కేఎస్ఎన్ రాజు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎన్నో పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యమైన పండుగ మన సంక్రాంతి. ఇది 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే రైతులు ఇంటికి పంట వచ్చేటువంటి వేళలో ఎంతో సిరి సంపదలు అన్నీ కూడా ఇంటికి వస్తూ ఉంటాయి. సో ఆ సంతోషంతో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ మన సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో విశిష్టత అయినటువంటి పండుగ. ఈ సంక్రాంతి అనేది మనకి ఇంకా ఒక 5 రోజుల్లో మనం జరుపుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం మనకి రంగవల్లికలు, భోగి పళ్ళు, అలాగే భోగి మంటలతో ఎంతో ఆనందంగా ఈ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మనం జరుపుకుంటూ ఉన్నాం. సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటాం. ముందుగా భోగి జరుపుకుంటాం, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. ఈ 3 రోజులు పండుగను అనేది మనం బాగా జరుపుకుంటాం. ఎప్పుడైతే పంట ఇంటికి వస్తుందో ఆ పంటను పరవన్నం వండుకొని, చెరుకు పంట తీసుకొని చెరుకలతోని అలంకరణ చేసుకొని చాలా సంతోషంగా జరుపుకుంటాం ఈ పండుగ. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ. ఈ సైన్స్ సంధ్యంలో లిటిల్ ఫ్లవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ స్టాఫ్ యొక్క స్ట్రెంత్ అండి. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ముందు మేము ఉన్నామని చెప్పి చక్కగా అనిపిస్తారు తక్కువ టైంలో. అట్లాగే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని. దాంతో రోజుకి సాంప్రదాయ విలువలు తెలియచేయాలని పండుగ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ఏ పండుగ విశిస్తాయో ఆ పండుగ తెలియచేయాలన్న ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. విలేజ్ అన్ని కల్పన వాతావరణం వచ్చేసి పిల్లలకి విలేజ్ వాతావరణం తెలియట్లేదు కాబట్టి ఇక్కడ రంగరంగ వైభవంగా 3 పండుగలు ఇక్కడే భోగి చేసామండి, సంక్రాంతి చేసాం. ఈ టైంలో ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది, ఏ స్వీట్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది కూడా తెలియచేయాలని చెప్పి అన్ని రకాల వంటలు, ఏ కాయకూరలు తిన్నా, ఏ ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అదేవిధంగా ఈ కోడి పందాలు విశిస్తా, గాలిపటాలు విశిస్తా ఇవన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది. ఇంకా కుటుంబాల యొక్క అన్యోన్యత పెరగడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడతాయని ప్రతి స్టూడెంట్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి.